ददातु ओम सांगम सायुधम सवाहनम सुशक्तिं पत्नीपुत्र परिवार समेतं अस्मिन् बिम्बे श्री गौरीम पंचलोकपालकमावाहयामि स्थापयामि पूजयामि నమస్కారం చేసేసుకుని కూడా అక్కడ పెట్టేసుకోండి శివయ్య పక్కన పెట్టేసుకోండి రుద్రుడి పక్కన అయితే మీరు గుర్తుందో లేదండి వివాహమైన వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు వివాహం ప్రారంభం చేసుకునే ముందు కూడా మొదట గౌరీ పూజ చేస్తారు మీకు మాంగళ్యం గట్టిగా ఉండాలి అంటే గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి బ్రాహ్మణులకు వైశ్యులకు కూడా వివాహమైన 5 సంవత్సరాలు కూడా మంగళ గౌరీ వ్రతాలనే ఉంటాయి బ్రాహ్మణులు చేస్తుంటారు మంగళ గౌరీ వ్రతాలు గౌరీ అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మవారు కళ్యాణం జరగాలి అని చెప్పేసి ఆ కోరిక కోరుకుంది కూడా సాక్షాత్ పార్వతి అమ్మవారే నమస్కారం చేసుకోండి మరి టెక్నికల్ అయిపోయినట్టుంది ఒక చిన్న మంచి విషయం తెలుసుకుందాం మీరు అక్కడ చూసినట్లయితే కృష్ణ భగవాను దగ్గర కూడా నెమలీక పెట్టుకున్నారు చూడండి ఎందుకంటే కృష్ణ భగవాను ఆ నెమలీకను ఎందుకు పెట్టుకుంటారో తెలుసా అండి మీకు ఓన్లీ కృష్ణుడు మాత్రమే పెట్టుకుంటాడరా నెమలీకను నేను మన నిన్న శేఖరనే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గమనించాను వాళ్ళ ఇంట్లో పెట్టారని చెప్తామని అనుకున్నాను నెమలీకను ఎందుకు పెడతారో తెలుసా అండి కృష్ణ భగవానుకి ఎంతమంది భార్యలండి ఎంతమంది గోపికలు ఎంతమంది భార్యలు మనము కృష్ణ భగవానుడు అనగానే కూడా ఎలా ఆలోచిస్తామో ఇంతమంది మధ్యలో ఉంటారు స్వామి వారు అనుకుంటాం కదా ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా అంటే కృష్ణ భగవానుడు అస్కలిత బ్రహ్మచారి ఆ అస్కలిత బ్రహ్మచారి తత్వాన్ని చెప్పడానికే స్వామి వారు నెమలీకను పెట్టుకుంటారు ఆ అస్కలిత బ్రహ్మచారికి తత్వంగా నెమలీక ఎందుకు వస్తుందంటే కూడా ఏ జీవరాశి కోటైనా చూడండి ఆ అభివృద్ధి జరగాలి సంతానము కలగాలి అంటే కూడా భార్య భర్తలు కలవాల్సి వస్తుంది ఒక నెమలి మాత్రమేనండి మగ నెమలి నాట్యం చేస్తూ ఉంటే ఆడ నెమలికి నచ్చితే మాత్రమే ఆ కంచుక్కని తాగుతుంది తాగినప్పుడు గర్భాన్ని దాల్చుతుంది అంటే ఫిజికల్ గా కలవకుండా గర్భాన్ని దాల్చే జీవి ఏదైతే ఉంది భూమండలంలో ఉంటే అది నెమలి మాత్రమే ఆ అస్కలిత బ్రహ్మచారిని చెప్పడానికి మాత్రమే స్వామి వారు ఆ నెమలీకను పెట్టుకుంటూ ఉంటారండి తర్వాత నవగ్రహారాధన చేసుకుంటూ ఉంటారు అలాగే తాంబూలం తీసుకుంటూ ఉండండి తర్వాత మొదట సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి మనకు బీసీలో వింటర్ సీజన్ లో మనకు సూర్య శాపం ఉంటుంది అంత తొందరగా బయటకు రాడు వచ్చినా తొందరగా వెళ్ళిపోతారు ఎండాకాలం తొందరగా రమ్మని చెప్పి ప్రార్థన చేస్తున్నారు కూడా సూర్యుడికి నమస్కారం చేసుకోండి కృష్ణే నరది సావర్తమానో నివేశయన్ నమర్తమర్క్యం చ హిరణ్యేన సవితార్థేన దేవోయ ఆదిభవనాని పశ్యన్న సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి తర్వాత చంద్ర భగవానుడికి నమస్కారం చేసుకోండి మనసు కారకుడు స్వామివారు మెంటల్ హెల్త్ బాగుండాలన్నా డిసిషన్ పవర్ బాగుండాలన్నా దానికి అధిపతి ఎవరయ్యాక కూడా చంద్ర భగవానుడికి నమస్కారం చేసుకోండి ఆప్యాయస్మేతే విశ్వదస్వామృష్ణ్యం భవావాజస్య సంగతే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి తర్వాత కుజుడికి నమస్కారం చేసుకోండి అంగారకుడికి సంతానము కలగాలన్నా వివాహం త్వరగా అవ్వాలన్నా కూడా దానికి అధిపత్యం ఎవరయ్యాలంటే కూడా కుజుడికి నమస్కారం చేసుకోండి ఓం అగ్నే నమో ఖాదివః పృథివ్యా అయం అపాగో రేతాగో జన్మతే అంగారక గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి తర్వాత బుధుడికి నమస్కారం చేసుకోండి బుద్ధి కారకుడు ఎవరికైనా కూడా బిజినెస్ లో రాణించాలన్నా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లో రాణించాలన్నా కూడా బుధుడి యొక్క అనుగ్రహం ఉండాలండి కొంతమంది చిన్నప్పటి నుంచి లేడీస్ ఫింగర్ తెలియకుండా మ్యాథ్స్ బాగా చేసేస్తూ ఉంటారు చూడండి మన జాతక చెక్ చేస్తే బుధుడు బాగుంటారు వాళ్ళు బుధుడికి నమస్కారం చేసుకోండి ఉద్భుత్యత్వా నేవృజా కృష్యానుష్ఠా గోర్తే సగంశేధామయుచ్చ పునః కర్మకృత్వా పితృయ్యమానం వాదాగంసే స్వా ఏతంతో మేతం బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి తర్వాత బృహస్పతికి నమస్కారం చేసుకోండి జూపిటర్ ప్లానెట్ దేవతలందరికీ కూడా గురువు ఎవరయ్యా అంటే కూడా జూపిటర్ ప్లానెట్ నమస్కారం చేసుకోండి ఓం బృహస్పతి అద్య దర్యో అరహాదిమత్ విభాగకృత వర్జనేషు యద్ధేత యచ్చం సప్త ప్రజాతి స్పాదద్రవినందే విచిత్రం బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి తర్వాత శుక్రుడికి నమస్కారం చేసుకోండి ఎలాగైతే దేవతలందరికీ కూడా గురువు బృహస్పతి అయితే రాక్షసులందరికీ గురువు ఎవరయ్యా అంటే కూడా శుక్రాచార్యులు అదేంటంటే రాక్షసుడికి గురువు అంటే మనం పూజలందుకు మనం పిలుచుకుంటున్నామంటే కూడా స్వామి వారు బ్రాహ్మణుడు ఎప్పుడు ధర్మం మీద నిలబడుతూ ఉండేవారు అటువైపు రాక్షసుడు కూడా వారిని మార్చడానికి చూస్తున్నవారు వాళ్ళు ఎప్పుడు మారేవాళ్ళు కాదు
కలియుగంలో మంచి కెరియర్ గ్రోత్ ఉండాలన్నా, మంచి లక్ష్మి అనుగ్రహం ఉండాలన్నా కూడా దానికి అధిపతులు ఇద్దరు, కుబేరులు, శుక్రాచార్యులు. నమస్కారం చేసుకోండి. శుక్రంతే అన్యేద్య యతంతే అన్యద్ విషులోపే అహని జ్యోతిరాసే విశ్వాహి మాయా అమసిస్మథావో భద్రాతే పూషన్న నిహరాజరస్తో శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత శని భగవానుడికి నమస్కారం చేసుకోండి. శనైశ్వర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత రాహుకి నమస్కారం చేసుకోండి. కయాన చిత్ర ఆభవదోతే తథా వృధస్తఖా కయా శిష్టయా వృత రాహు గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. రాహు కేతులు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు. తర్వాత కేతుకి నమస్కారం చేసుకోండి. కేతి కృణ్వన్న కేతవేపేషో మరియా అపేషసే తమోష్యద్భైరజాయథాః కేతు గణమావాహయామి స్థాపయామి పూజయామి. గణపత్యాది పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆత్మం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేషు హస్తం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. అయ్యా పెళ్లి మండపంలోకి కూడా మనుష్యులందరూ వచ్చేసారండి, దేవతలందరూ కూడా వచ్చేసారు. ముందుగానే వధూవరులు మాత్రమే రావాల్సిన ఆలస్యం ఉందండి. ఇప్పుడు ఎవరండి మనకి ఈ రోజు మనం కళ్యాణం చేయించేది? సీతారాములు వారిద్దరికి కూడా ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుందండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని స్వామి వారు, సీతమ్మ వారు, రాముల వారు వైకుంఠం నుంచి కూడా సాక్షాత్ ఇక్కడికి వస్తున్నట్టుగా శంఖ చక్రధరాలతో ఆభరణాలతో అలంకార ప్రియుడు స్వామివారు ఎంత గొప్పగా ఊహించుకోగలిగితే అంత గొప్పగా వస్తారు స్వామివారు. యద్భావం సద్భవతి. ఎంత గొప్పగా ఊహించుకోగలిగితే అంత గొప్పగా ఊహించుకుంటూ స్వామివారి రోజు ఇక్కడికి వస్తున్నట్టుగా భావన చేస్తూ ఉండండి. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరగారమమంత్రయంత్రదండ ఔషధ అస్త్రశస్త్రాని సంహర సంహర మృత్యాః పారయ పారయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దేప్త్రే ద్వారపరేతాయ సర్వదిక్షోభనకరాయ బ్రహ్మణే పరం జ్యోతిషే నమః. సత్సంయో రావణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దేవే సహస్రస్నః సహస్రమానుషేభ్యః ఓర్ధంతికా తథేజో తన్నో అస్తు ద్విపదే శంకరస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. కళ్యాణ రామచంద్రమూర్తికి, సీతా వల్లభమూర్తికి. గోవిందా గోవింద వెంకటరమణ గోవిందా గోవిందా. అందరికి కూడా నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఓం వినా వెంకటేశం ప్రణాథో ననాథస్తదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసేద ప్రసేద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. వెంకటరమణ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. నమస్కారం చేసుకోండి. శ్రీరామ రామ రామేతి రమే
तुल्यं रामनामवरानने श्रीरामनामवरानन ॐ नमः इति ఇక్కడ కూర్చున్న 6 కుటుంబాలందరూ కూడా దీక్షా కంకణాన్ని కట్టుకుంటున్నారండి. మీరందరూ కూడా మనసులో ఈ దీక్షా కంకణాన్ని కూడా కట్టుకుంటున్నట్టుగా భావన చేసుకోండి. చెప్తాను అందరూ కంకణాలు తీసుకొని మాత్రమే పెట్టుకోండి, ఏది డిసిషన్స్ తీసుకోకండి. అమ్మ అందరి చేతికి కంకణాలు వచ్చాయి కదండి అయ్యా. అయితే ఈ కంకణము కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా కట్టుకోండి. మొదట భార్య భర్తకు కడతారు, రైట్ హ్యాండ్ కి కడతారు. భర్తలందరూ చెప్పండి ఆచూతపత్రం శుభ కంకణం వా పినాకి రక్షతో అభివృద్ధి కంకణం లక్ష్మీ నృసింహస్య కటాక్ష కంకణం కరోమి దంపతో అభివృద్ధి కంకణం కంకణధారణ ముహూర్తః సుముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే భూయాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారంటే కూడా ఆడవాళ్ళకు ధర్మపత్నులకు కూడా లెఫ్ట్ హ్యాండ్ కి కట్టండి. మీరు పాత జ్ఞాపకాలది గుర్తు చేసుకొని 3 ముళ్ళు వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ రోజు జరిగేది మీ కళ్యాణం కాదు, స్వామివారి కళ్యాణం కాబట్టి 1, 2 వేస్తే సరిపోతుంది. ఆడవాళ్ళు చెప్పండి ఆచోదపత్రం శుభ కంకణం వా పినాకి రక్షతో అభివృద్ధి కంకణం లక్ష్మీ నృసింహస్య కటాక్ష కంకణం కరోమి దంపతో అభివృద్ధి కంకణం. నేను చెప్పినప్పటికీ కూడా 3 ముళ్ళు వేస్తున్నారు. అదేంటి అప్పుడెప్పుడో వేసినాక ఇంకా పశ్చాత్తాపంలో ఉంటున్నారు. అబ్బాయిలందరూ తర్వాత స్పష్టంగా కలవండి. ఎక్స్పీరియన్స్ కావాలి, కొత్తగా పెళ్ళాను నాకు కూడా. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది, అయినా కొత్తగానే ఉంది. అయినా కొత్తగానే ఉంది.
గట్టి మీద అయ్యా అందరూ కూడా కంకణానికి నమస్కారం చేసుకోండి. స్వామి వారికి పెట్టే కంకణం. पिनाति रक्षत अभिवृद्धि कंकणं लक्ष्मीन्द्रसिंहस्य कटाक्ष कंकणं लक्ष्मीन्द्रसिंहस्य कटाक्ष कंकणं करोमि दंपतो अभिवृद्धि कंकणं స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ అండి. అసలు యజ్ఞోపవీతం ఎందుకు చేసుకుంటారండి? మనము గ్రహణం ఏమి కాదు, ఈ రోజు రాఖీ పౌర్ణమి ఏమి కాదండి. అసలు మనం ఏదైనా పూజా కార్యక్రమాలు షోడశోపచార పూజలు కూడా యజ్ఞోపవీతం అసలు ఎందుకు ధరిస్తామో తెలుసా అండి? ఇదివరకు కాలంలో బ్రాహ్మణులు ఏదైనా పని మీద బయటికి వెలిసి రాగానే కూడా ఇంటి బయట స్నానం చేసేవాళ్ళు. ఇంటి బయటే స్నానం చేసేసి అక్కడే కూడా జంజాన్ని మార్చేసుకొని ఇంటి లోపలికి వెళ్ళేవారు. ఎందుకంటే ఇంటి లోపల మొత్తం కూడా మడిగా ఉండేది. దాని తర్వాత కూడా బయటికి మనం చాలా పనుల మీద వెళ్తాం కదా, ఎక్కడైనా మైల పడుంటామేమో అని చెప్పేసి కూడా స్నానము చేసేసి జంజాన్ని మార్చుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇదివరకు కాలంలో పురోహితులందరికీ సాయంత్రం వెళ్ళేది ఇదే పని, జంజాన్ని చుట్టుకుంటూ ఉండేవాళ్ళం మేము. అలా స్వామివారి ఈరోజు వైకుంఠం నుంచి దిగొచ్చారు కదా అండి, ఎంత మందిని కలుస్తూ ఉన్నారో, మైల పడుంటారేమో అని చెప్పేసి కూడా మనం ఏ షోడశోపచార పూజ చేసుకున్నా కూడా అందరూ స్వామివారికి మనం యజ్ఞోపవీతం కూడా వేస్తూ ఉంటామండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. తదేవ లగ్నం తదిగం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే తేంద్రయుగం స్మరామి. సావధాన స్వముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. మళ్ళీ ఒకసారి కట్టు మీద ప్రజాపతే
నేను నా వ్యాన్కోవర్లో కళ్యాణం చేసినప్పుడు కూడా చెప్పానండి. కొంచెం సౌండ్. రాముల వారి నామాల్లో అన్ని నామాల కన్నా కూడా స్వామి వారికి చాలా ఇష్టమైన పేరేమిటో తెలుసా అండి? దాశరథి. అంటే చాలా సంతోషపడతారు స్వామివారు. దాశరథి అంటే ఏంటో తెలుసా అండి? దశరథుడు యొక్క పుత్రుడు అని. మానవ జన్మ ఎత్తినప్పటికీ స్వామివారికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, విపరీతమైన భక్తి. తండ్రి మాట వేదవాక్కులా భావిస్తారు. పితృవాక్ పరిపాలకులు అంటారు స్వామివారిని. తండ్రి మాట జవదాటుడు కాక జవదాటుడు స్వామివారు. అయితే స్వామివారికి ఆ దాశరథి అనే పేరు కూడా చాలా 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 ఇష్టమైన పేరండి. స్వామివారు జగన్నాటక సూత్రధారి కదా అండి. ఎన్ని ముడులు వేస్తూ ఉండాలి, ఎన్ని ముడులు విప్పుతూ ఉండాలి, ఎన్ని పనుల్లో ఉంటారు. ఒక్కసారి దాశరథి అని పిలిస్తే అన్ని పనులు ఆపేసి మరీ చూస్తారు ఎవరయ్యా అని పిలిచింది అని. అంత శ్రద్ధగా ఉంటారు ఆ దాశరథి అన్న పేరుతో కూడా. అయితే మనము ఈ కాలంలో కూడా అందరం తండ్రి పేరు చెప్పుకోవడం మానేస్తున్నాం. ఇదివరకు కాలంలో అయ్యా మీ పేరేమిటయ్యా అంటే కూడా నన్ను పరా వ్యక్తి అని చెప్పేస్తున్నారు. ఇదివరకు కాలంలో నేను మా తండ్రి గారి యొక్క జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పేసి పేరు చెప్తాను. మీరు ఒకవేళ గురువు గారండి మీ పేరేమిటండి నన్ను అడగాను అనుకోండి, ఇలా చెప్పాలి అంటే కూడా నేను రంగావచ్చల శ్రీరామ శర్మ గారి యొక్క జ్యేష్ఠ పుత్రుడును రంగావచ్చల దుర్గా ప్రసాద శర్మ గారు అని చెప్పుకోవాలి నేను. కానీ కార్యక్రమేణా మనం తండ్రి పేరు చెప్పుకోలేకపోతున్నాం, చెప్పట్లేము. అయినా తండ్రి పేరు చెప్పుకోవాలి అంటే కూడా తండ్రి ధర్మబద్ధంగా బ్రతకాలి, ఆదర్శవంతంగా బ్రతకాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తర్వాత తరానికి మన వారి పేరు చెప్పుకోవాలి అంటే ఆదర్శవంతంగా బ్రతకగలగాలి. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడానికి మొహమాట పడకూడదు. తండ్రి పేరుతో మనని పిలిస్తే వారికి కీర్తి వస్తుంది, మనకు ప్రతిష్ట వస్తుంది. కీర్తి ప్రతిష్ట ఒకేసారి లభిస్తాయి తండ్రి పేరుతో మనం పిలుచుకోగలిగితే. మరి ఏవైనా చూడండి, జానకి అమ్మవారు, పర్వతరాజు, తర్వాత ఏ అమ్మవారి పేర్లను చూడండి, ఏ అయ్యవారి పేర్లను చూడండి, తండ్రి పేరుతో పిలిపించుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. కాత్యాయని, జాహ్నవి చూడండి, ప్రతి ఒక్కసారి కూడా ఆ తండ్రి పేరుతో మనను పిలిపించుకోవడం కూడా చాలా ఇష్టపడతారంట. ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే కూడా మనకు ఇదివరకు కాలంలో, ఇప్పుడంటే మనకు భారత్ మ్యాట్రిమోనీ, ఆ మ్యాట్రిమోనీ, ఈ మ్యాట్రిమోనీలు వచ్చేసాయి కాబట్టి సంబంధాలు వెతకడం చాలా ఈజీ అయిపోయింది మనకు. ఇదివరకు కాలంలో మనకు సంబంధాలు అనేవి ఎలా వచ్చేవి అంటే కూడా ఆ ఊరిలో ఆ సంస్థానంలో పురోహితులు వాళ్ళని పిలుచుకొని తాంబూలాలు అది ఇచ్చేసి సత్కరించేసి కూడా చెప్పేవారు. మా అబ్బాయికి మంచి అమ్మాయిని వెతికి పెట్టండి అని చెప్పేస్తే ఆ బ్రాహ్మణులందరూ అన్ని రాజ్యాల వైపు వెళ్ళేసి ఈ అబ్బాయికి తగ్గ మంచి అమ్మాయిని వెతికి పెట్టేవారు. అప్పుడు ఇదివరకు కాలంలో సంబంధాలు చూసుకునేటప్పుడు 7 తరాలు చూసుకునే వాళ్ళంట. అలా ఆ బ్రాహ్మణుడు చెప్పేటప్పుడు 4 తరాలుగా చెప్తారంట. ఇతను ఎవరయ్యా అంటే కూడా మన తండ్రి పేరు చెప్పుకోవడానికి మానేశాం కదా అండి. అప్పట్లో పలానా మనిషి యొక్క ముని మనవడు, పలానా రాజుగారి యొక్క మనవడు, పలానా రాజుగారి యొక్క కొడుకు సాక్షాత్తు పెళ్లి కొడుకండి అని చెప్తారు. ఆ 4 తరాల పేరు చెప్పడమే ప్రవరలు అంటూ ఉంటాం మనము. స్వామివారి ప్రవర ఏమిటో చెప్పుకుందాము, అమ్మవారి ప్రవర ఏమిటో కూడా చెప్పేసుకుందామండి. అందరూ కూడా శ్రీరామ 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 అనుకుంటూ ఉండండి. తాంబూలాన్ని రెడీ చేసుకోండి. ఒకసారి ఆ తాంబూలని అందరూ తాగించి ప్రస్తుతానికి మీరందరూ కూడా ఇప్పుడు రాముల వారి తరపేనండి కొద్దిసేపటి వరకు. తర్వాత మీరంతా కన్యాదానం కలిసి అక్కడ ఉండిపోతారు, మళ్ళీ రారు. ఇంకా మా రాజ్యం చేస్తున్నారా విక్టోరియాలో అందరూ. అయితే ఇప్పుడు మనం చేసుకునే కార్యక్రమాన్ని కూడా కన్యావరణము అంటాము. అయితే నా కొరకు ఒక మంచి అమ్మాయిని వెతకమని చెప్పే ప్రక్రియ అండి. అందరూ కూడా తాంబూలాన్ని తీసుకొని లెక్క పెట్టుకోలేంత ధనం దాంట్లో పెట్టేసి నాకు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు రాముల వారికి మంచి సంబంధాన్ని తీసుకురావడానికి ఇంటికి తిరిగి లెక్క పెట్టుకుంటాను. నేను ఎస్యూవీలో వచ్చాను, మంచి మూటలన్నీ వేసుకొని వెళ్తాను. అందరూ కూడా చెప్పండి, లోక కళ్యాణార్థం కన్యా వృణీత్వం. వృణీమహే
ఇక్కడ కూర్చునే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మధ్య మధ్యలో టీలు కాఫీలు తాగుతూ ఉండొచ్చండి, మంచినీళ్ళు కూడా తాగుతూ ఉండొచ్చండి. తాగేటప్పుడు నాకు మాత్రం కనిపించదండి, చిన్న చిన్న బ్రేక్స్ అది తీసుకుంటూ ఉండొచ్చండి. ఇక్కడ పక్కన టీ కూడా పెట్టి ఉంచారంట అండి, 3 రోజులు స్ట్రాంగ్ గా కలిపి పెట్టారండి. అయితే ఇప్పుడే కూడా మనకు అయోధ్య వాసులందరూ కూడా తాంబూలాన్ని ఇచ్చారండి. సీతారామస్వామి వారికి కళ్యాణాన్ని అమ్మాయిని చూడమని చెప్పేసి కూడా చెప్పారండి. ప్రతి రాజ్యానికి వెళ్తూ కూడా స్వామి వారి యొక్క ప్రవరణలు చెబుతూ ఉన్నారండి. మిథిలా రాజ్యానికి కూడా వచ్చాను, సాక్షాత్ విశ్వామిత్రుల వారిని నేను అనుకోండి కొద్ది రేపటి వరకు కూడా. అయితే స్వామి వారి యొక్క ప్రవరులు ఎలా ఉన్నాయి, అసలు ఆ స్వామి వారు ఎవరు అని తెలుసుకుందామని అందరూ కూడా స్వామి వారికి నమస్కారం చేసుకోండి. చతుస్సాగర పర్యంతంగా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరణ కౌండన్యత్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠగోత్రస్య నభాగ మహారాజవర్మణో నత్రే. నభాగ మహారాజు గారి యొక్క ముని మనవడంటాడు స్వామివారు. చతుస్సాగర పర్యంతంగా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరణ కౌండన్యత్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠగోత్రస్య అజ మహారాజవర్మణః పౌత్రాయ. అజ మహారాజు గారి యొక్క మనవడంట అండి స్వామివారు. ఎవరండి? చతుస్సాగర పర్యంతంగా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరణ కౌండన్యత్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠగోత్రస్య దశరథ మహారాజవర్మణః పుత్రాయ. సాక్షాత్ దశరథ మహారాజు గారి యొక్క జ్యేష్ఠ పుత్రుడంట. ఎవరండి ఆ దశరథ మహారాజు గారి యొక్క జ్యేష్ఠ పుత్రుడంటే కూడా చతుస్సాగర పర్యంతంగా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరణ కౌండన్యత్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠగోత్రోద్భవాయ. స్వామి వారి యొక్క లక్షణాలు ఎలా చెప్తున్నారంటే కూడా కారణాయ, కారణ జన్ములంట అండి, లోక సంరక్షణాయ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ, సూర్య వంశ పావనాయ, సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ, శ్రీరామచంద్ర స్వామినే వరాయ. అలా చెప్పుకుంటూ వచ్చారు స్వామి వారి గురించి. అయితే అది మిథిలా నగరానికి కూడా పారిపోయిందంట. జనక మహారాజు గారికి చాలా బాగా నచ్చిందంట. బాగా ఆస్పాసులు ఉన్నాయి, మంచి రాజ్యం కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఒప్పేసుకున్నారంట. అయితే ఇప్పుడు అటువైపు నుంచి కూడా వీళ్ళకి పిలుపు వచ్చేసింది, మాకు అమ్మాయి తత్వాలు ఓకే అనేసారి. ఇప్పుడు అమ్మాయి యొక్క గుణగణాలు చెప్పడానికి ప్రవరణండి, అమ్మవారి యొక్క వారి వంశం ఏమిటో కూడా తెలుసుకుంటూ ఉంటామండి. చతుస్సాగర పర్యంతంగా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్తి గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నత్రే. స్వర్ణరోమ మహారాజు గారి యొక్క ముని మనవరాలంట అమ్మవారు. చతుస్సాగర పర్యంతంగా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్తి గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రస్య హరస్వరోమ మహారాజవర్మణో నత్రే పౌత్రే. మహారాజు గారి యొక్క మనవరాలంట సీతమ్మ వారు. చతుస్సాగర పర్యంతంగా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్తి గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రస్య జనక మహారాజవర్మణః పుత్రీ. సాక్షాత్ జనక మహారాజు గారి యొక్క పుత్రికనంట. ఎవరండి ఆవిడ అంటే కూడా భూగర్భ జాత భువనైక మాత. ఎవరండి? ఆ అమ్మవారి గురించి ఎలా చెబుతున్నారంటే కూడా చతుస్సాగర పర్యంతంగా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగేరస అయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవాం అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకీ చంద్రవంశ పావనీ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీ సీతానా కన్యా. అందరూ కూడా సీతారామ స్వామి వారికి నమస్కారాలు చేసుకోండి. ఇక్కడితో రాముల వారికి సీతమ్మ వారి గురించి తెలిసిపోయింది, సీతమ్మ వారికి కూడా రాముల వారి గురించి తెలిసిపోయింది.
చేసిపోయి ఇద్దరు కూడా వివాహానికి ఒప్పేసుకున్నారంట. వివాహానికి ఒప్పేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వరపూజ అని చేస్తూ ఉంటాము. వరపూజ అంటే కూడా ప్రతి ఒక్క పెళ్లి కొడుకును పెళ్లి కూతురును కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. అలా సాక్షాత్ రాముల వారిని శ్రీ మహావిష్ణువుగా భావిస్తూ పూజ చేసుకుంటూ ఉన్నాము. ఈ రోజు కన్యాదానము ముహూర్తము వీలు మాత్రమే చేస్తున్నారని అనుకోకండి. మీరు మనసులో మీరందరూ కూడా చేస్తున్నట్లుగా భావించుకుంటూ సంకల్పాన్ని చెప్పండి. సీతా సమేత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కర్మణి సకల సౌభాగ్య సిద్ధ్యర్థం కన్యాదాన అంగభూతం లక్ష్మీనారాయణ స్వరూప వర పూజ కరిష్యే. అందరూ కూడా మీరు అక్షంతలు పనుల్లో పని సందీప్ గారు లక్ష్మీనారాయణ స్వరూప వరస్య ఇదం ఆవాహనం. లక్ష్మీనారాయణ స్వరూప వరస్య ఇదం మాం భాగ్యం. రెడీగా ఉంది. ఎప్పుడు అనుకోండి, ఎప్పుడు తీసుకురావాలో చెప్తే ఇట్స్ ఆల్ రెడీ. ఇట్స్ ఆల్ రెడీ. ఇట్స్ ఆల్ రెడీ అండి. స్వామి వారి పాదాలు కడుగుతున్నట్టుగా భావన చేసుకోండి. మీరు ఇప్పుడు అమ్మవారు తరపున్నారండి, అందరూ కూడా అయ్యవారి పాదాలు కడుగుతున్నట్లుగా భావన చేసుకోండి. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షే శిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగదారిణే నమః. నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్విధాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అయ్యవారి యొక్క పాదాలు కడుగుతూ ఆ నీళ్ళను కూడా మీ శిరస్సున వేసేసుకుంటూ ఉన్నారండి. వాలంటీర్ ఒక్కసారి వచ్చిన వాళ్ళందరి మీద కూడా श्रायन्तीयं ब्रह्मसामं भवते ब्रह्मकाममिद ब्रह्मा कामं भवति वारवन्तीयमग्निष्टोमसामं वारवन्तीयमिति वारवन्तीयम् अग्निष्टोमसामकं सारस्वती
गृह्णादेः अग्निष्टोम सामविद्यग्निष्टोम सामं सारस्वतीरपः अपगृह्णाते गृह्णातेत गृह्णाते शतमानं नवतिताय पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये त्वन्दृश्यते धान्यं धनं बहुपशुपुत्रलाभं शुतसंवत्सरं दीर्घमायुः रोचनो रोचमानश्योभनश्योभमानः कल्याणः सर्वकालविद्ये प्राप्तु అక్కడిగా సంపదాసు చేస్తూ అందరికీ వచ్చేసాయండి అన్యోన్య దాంపత్య సుప్రస్త వంశాభివృద్ధిరస్తు సర్వ సంపదంతు అయ్యగారు అమ్మవారు ఇద్దరు కూడా కళ్యాణంలో పెట్టుకున్నారు. ఇక్కడ కన్యాదాతలందరూ కలిసి కూడా మనస్సులో కూడా చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువుల భాగంతో కూడా చేస్తున్నారు. తర్వాత జరగాల్సిన ముహూర్తం ఎక్కడయ్యారు అక్కడ